గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ మాసం ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాస ఫలితాలు తెలుసుకుందాం. ఎత్కటాక్ష సంపాసన విధం సేవక సకలార్థ సంపద సంతనూతి వచనాంగ మానసే స్వాం మురా హృదయశ్రీ బిదే నమస్తే మహామాయే శ్రీపీఠే స్వరూపీయతే శంఖచక్రదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనకి రేపు వచ్చే ఈ నెల జూలై 26 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందరు కూడా శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు చక్కగా నిర్వహించుకుంటారు. అందుకే అందరికి కూడా బాగుంటుంది. శ్రావణ గౌరి మంగళ గౌరి నోవులు, శ్రావణ శుక్ర నోవులు చక్కగా ఆచరించండి. అమ్మవారి కృపాకర అందరికీ ఉంటాయి. అందరూ చక్కటి అమ్మవారి శ్లోకాలు స్మరించుకుంటూ అమ్మవారి పూజ చేయండి. ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది. అది కూడా కాకుండా శ్రావణ మంగళవారం నాడు శ్రావణ శుక్రను మన శనగలు అందరికీ ఇస్తాం. శనగలకు ఎవరికి గురువు అధిపతి, అందుకని మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో ఏ భయాలు అక్కర్లేదు. శ్రావణ మాసం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వర్షాలు పడతాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా చక్కగా కొత్త చీరలు కట్టుకొని నగలు పెట్టుకుని మంచిగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ నోములు చేసుకోండి. శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ, మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా అందరూ ఈ శ్రావణ మాసాన్ని సంకల్పంతో చక్కగా నిర్వహించుకోండి, బాగుంటుంది. అలాగే మనం ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాసాలు తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎంతసేపటికి జల్సాలు ఆడంబరాలు ఎక్కువగా ఉంటాయి. మాట కూడా తొందరగా మాట్లాడేస్తారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి, సవీనంగా ఉండరు. వినయం అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుట నీటిగా బుట్టలో వేసుకుంటారు. తొందరగా మభ్య పెడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఉన్న మొండితనం కూడా అలాగే ఉంటుంది. ప్రతిదీ కూడా పట్టు వదలరు. పని అనుకున్నారంటే అయ్యేంతో నిద్రపోరు. ఇవన్నీ కూడా ఈ కర్కాటక నెలంతా కూడా సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు కూడా కొన్ని వచ్చి పోతూ ఉంటాయి. పోయేటప్పుడు ఉద్యోగం లేని బాధ కూడా మనసు అధికంగా ఉంటుంది. పురోహితులకి, బ్రాహ్మణులకి, క్యాటరింగ్ వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితంగా ఉంటుంది. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా సంపాదించుకుంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. కానీ ప్రతిదీ కూడా సంపాదించుకుంటున్నాం కదా అని దేనికైనా సరే అధర్మంగా సంపాదించకూడదు. ధర్మంగా సంపాదించుకుంటే మాత్రం నిలబడుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఎందుకంటే చేసే పని మీద మనం ధర్మం చేసాం అధర్మం చేసాం తెలుసుకోవాలి. అప్పుడే మనం నిజాయితీగా ఉన్నట్టు, అప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి జాగ్రత్తగా చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. గోవిందమాల నిత్యము పారాయణ చేయండి. చేసినట్టయితే భగవంతుడు కలియుగ దైవం ఎల్లవేళ మనకు కనిపిస్తూనే ఉంటారు. ఆయన అందరికంటే కూడా మన కలియుగంలో దైవమే వెంకటేశ్వర స్వామి. అందుకని ఆయన మనం ఎప్పటికీ విడిపోకూడదు, విడనాడకూడదు. అనవసరంగా అన్ని దేవుళ్ళు పూజ చేసినప్పటికీ కూడా నిత్యం ఒక్కసారి ఆయనకి ఓ నమో వెంకటేశాయ మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసినట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది. కర్కాటక ఈ నెలంతా బాగుంది. వాళ్ళకి అన్ని కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈయన ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంది. ఈ 6 రాశుల వాళ్ళకి దోషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 6 రాశుల వాళ్ళు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. దోషాలు ఉన్నప్పటికీ కూడా భయపడకండి, పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి గ్రహబంధన దోషం, రాహుకే దోషం బాగా నడుస్తున్నాయి. ఈ దోషాలతో వివాహాలు కావటం లేదు, ఉద్యోగాలు రావటం లేదు, అన్ని సమస్యలుగానే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ దోషాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాహుకే దోషానికి శాంతి హోమం చేయించుకోండి, నవగ్రహ శాంతి హోమం చేయించుకోండి. చేయించినట్టయితే గ్రహ దోషాలు తొలగిపోయి అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఎందుకంటే టైం బాగాలేదనుకున్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవాలి. చేసుకుంటేనే మన దాని దగ్గర ఫలితం లభిస్తుంది. అందుకని అన్ని గ్రహాల్లో 12 రాసుల వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. 6 గ్రహాలకి ఏలినాటి నడుస్తుంది. కొన్ని గ్రహాలకు టైం అయిపోయింది, ఏలినాటి సమయం అయిపోయింది. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా అంటం లేదు. ఎందుకంటే ఎవరికైనా దోషమే. కానీ ఇంకో దోషం పట్టుకుంటుంది కదా, రాహుకే దోషం వచ్చేసింది కదా. అందుకని దానికి కూడా రాహుకే దోషానికి పరిహారం చేసుకోండి. అతని నుంచి అభిషేకం చేయించుకోండి స్వామివారికి. దాంతో శాంతి హోమం చేయించుకోండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చేదా కలుద్దాం. సర్వేజన శుభ్ర భవంతు, సమస్త సన్మంగళ భవంతు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఆటోమేటిక్ గా ప్రతి పని కూడా అనుకున్నాను అయిపోతుంది. ఎందుకంటే రవి మంచి యోగప్రదంగా ఉంటారు వీళ్ళకి. సింహరాశి అంటే రవి, సూర్య భగవానుడు. తేజవంతమైన పద్ధతిగా ఉంటారు.
పిల్లలు కూడా మంచి ఆకర్షణగా ఉంటారు. చూడండి, సింహలగ్నం వాళ్ళని చూస్తే భయపడతారు. అమ్మో సింహలగ్నం అనేవి చూడగానే భయపడతారు, కానీ వాళ్ళు చాలా మెత్తగా ఉంటారు. కానీ మంచి పద్ధతి అన్ని వింటారు, ప్రతి కూడా నమ్మకంగా ఉంటారు, 10 మందిని రాబట్టుకుంటారు, మంచి ఆలోచనతో వ్యవహరిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళకి కొన్ని విషయాల్లో ఫర్దర్గా ఏం చదువుదామా, అదే ఎడ్యుకేషన్ పెడదామా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినా వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఇప్పుడు మాత్రం అర్థాశ నడుస్తుంది కాబట్టి అనుకున్న పనులు చేయలేకపోయినప్పుడు కూడా భయపడకండి. నిదానంగానే సరే మంచి యోగప్రదంగా ఉంది, మంచి అదిగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే కళతో సోమం కూడా చాలా బాగుంటుంది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, భార్యాభర్తలు కూడా. విద్యార్థుల్లో చదువుల్లో మాత్రం శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టేటప్పుడు కూడా అనుకున్న సబ్జెక్టు మనం చదవాలి, దీనిలోనే పైకి రావాలని ధ్యేయం పెట్టుకోండి. చేరేటప్పుడే కొంచెం ఆలోచించుకోండి, మనం చదువు సబ్జెక్టు మనం నచ్చుతుందా నచ్చదా, లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయని గ్రహించుకొని మనకు నచ్చిన సబ్జెక్టే చదువుకోండి. చదువుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. అంతేగాని ఏదో సీట్ వచ్చేసింది కదా చదువుకొని అది రాక పేపర్స్ మిగిలిపోయి ఇబ్బంది పడకుండా ఉండండి సింహరాశి వాళ్ళు. ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి ఈ సమస్యలను ఎదురవుతుంటే జాగ్రత్తగా ఉండండి. ఉన్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు అప్పుడప్పుడు ప్రతిదీ గొప్పలు పోతుంటారు. గొప్పలు పోవటం మాకేంటిలే అనే ధీమా ఉండటం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కూడా పెద్దలు గౌరవిస్తారు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మీద అశ్రద్ధగా, వాళ్ళ మీద అనవసరంగా మాట్లాడటం కూడా జరుగుతూ ఉంటుంది. భార్యతో కూడా చికాకు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి టైం అంతా ఎవరుగా లేదు కాబట్టి జరుగుతాయి నెలంతా. అంతేగాని సమస్యలు అంటే ఏమీ లేవు. ఈ రాశివాడు చక్కగా మీరు నిత్యము అన్నపూర్ణ అష్టకాన్ని పూజ చేసి చదవండి, అమ్మవారిని పూజ చేసుకోండి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని పూజ చేసుకోండి, అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఏదైనా దోషాలు ఉంటే రెమెడీ చేసుకోండి. దోషాలు ఉన్నాయి కదా అని అలా వదిలేయకండి. అలా వదిలేసినట్టయితే చికాకు అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఆ దోషాలకి దానాలు చేసుకోవటము, ఆ గ్రహానికి ఏ దోషం ఉందో కనుక్కొని దానం చేసుకోవటము, ఇట్లాంటివన్నీ హోమాలు చేసుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి నెలంతా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గురు మహర్దశ ఏళ్ళనాడు గురు మహర్దశ నడుస్తుంది, ఏళ్ళనాడు నడుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంది. కానీ వీళ్ళకి ఎందుకంటే ఏదో ఒక ఆలోచనతో అప్పుల భారం పెరిగిపోతుంది, రుణాలు తీర్చలేకపోతూ ఉంటారు, రుణ బాధ కూడా అధికంగా ఉంటుంది, ఆర్థికంగా డబ్బు సమయానికి అందక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, వివాహాలు చేస్తారు, అవి కూడా అప్పులు తీరక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ పనిలో చేసే పని మీద ధ్యాస పెట్టకుండా అనవసరంగా ఉద్యోగం చేస్తూ కూడా ఏదో ఇబ్బంది పడుతూ పైవాడిని తిట్టుకుంటూ మనకి ఆ ఉద్యోగం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ మీనరాశి వాళ్ళకి గురుబలం ఉన్నా కూడా కొంచెం చికాకులు ఉన్నాయి. చికాకును భయపడకండి, అన్ని విధాలు కూడా గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. మీనరాశి వాళ్ళకి వివాహాలు కూడా ప్రయత్నం చేయండి, మంచి మంచి సంబంధాలు వస్తాయి, పెళ్లిళ్ళు అయిపోతాయి. నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఉద్యోగం అనుకోకుండా వస్తాయి, బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ చిన్నతరహా పరిశ్రమ వాళ్ళకు కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు మంచి యోగంగా ఉంటారు. ఈ గురువు వల్ల ఏది చేసినా కలిసి వస్తుంది. దేవాలయాలు వాటికి కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. విద్యాలయాలకి, దేవాలయాలకి మంచి మంచి అనాథ శరణాలు కట్టిస్తుంటారు. పేదవాళ్ళని బాగా చూసి బాగా చేయటం వల్ల ఈ నెలంతా వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంటుంది. దానధర్మాలు ఎప్పుడు చేసినా సరే మనకి మంచి కలిసి వచ్చే టైం. అందుకని దానధర్మం అనేది లేదని కూడా చేస్తూ ఉండండి. ఉన్నదాంట్లోనే ఒక గుప్పెడు పెట్టినట్టు మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళకి ఏళ్ళ సంతోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ మీరు చేసుకుంటూ ఉండండి. దైవ కార్యక్రమాలు చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు శనికి తైలాభిషేకం చేయించుకోండి. గురువుకి ప్రతి గురువారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి. ఆవుపాలతో చేస్తే ఆవుపాలు అభిషేకం చేయించండి. శనగలు నానేసి స్వామివారికి ఆ శనగని శుభ్రంగా మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి. వేసినట్లయితే ఏ దోషాలన్నా తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది, ఇబ్బంది అంటూ ఉండదు.